అన్నంత పని చేసావు కదరా. నా చెల్లి జీవితాన్ని నాశనం చేసావు కదరా దుర్మార్గుడా. ఏం పండ్రా ఇది? ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మెళ్ళలో నువ్వు తాళి కట్టడం ఏంటరా? ఇంతమందిలో నా పరువు తీసేశావు. నా ఇష్టంతో పని లేకుండా నీ ఇష్టానికి నువ్వు తాళి కడతావా? నా జీవితాన్ని నాశనం చేసావు కదరా రాక్షసుడా. నా చెల్లి మెడలో తాళి కట్టినంత మాత్రాన అది నీ భార్య అయిపోతుందని అనుకుంటున్నావా? విజయ, తీసే ఈ తాళి. ఇష్టంతో కట్టించుకుంటే అది తాళవుతుంది, కానీ బలవంతంతో కట్టింది ఎగతాళవుతుంది. తీసేదేన్ని. దుర్గా, ఆగమ్మా. అది పసుపు తాడనుకుంటున్నావా, పలుపు తాడనుకుంటున్నావా? ఒక మగాడు ఒక ఆడదాని మెళ్ళలో తాళి కట్టాడు అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ మధ్య బంధం ఏర్పడిపోయినట్టే. తీసేమంటావేంటి? తీసేక అతడు కట్టిన తాళిని మెడలో వేసుకుని బూరేగాల? ఇష్టం లేకుండా అతనితో కలిసి కాపురం చేయాలా? అంత కర్మేం పట్టలేదు నా చెల్లికి. ఇప్పుడు చిరంజీవికిచ్చి పెళ్లి చేస్తామని మాటిస్తే తనేమో ఆ విజయశాంతి మెళ్ళ తాళి కట్టాడు. ఇప్పుడు నా కోడలి జీవితం ఏమైపోవాలి? ఒకటికి రెండు సంబంధాలు ఈ విధంగా చెడిపోయాయంటే ఇక దాన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఆగరా, 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 ఆగరా. వాడి ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. వెళ్ళిపోమని ఇక్కడి నుంచి. ఓయన్నా, వాణ్ణి ఇంట్లో నుంచి పొమ్మంటావేందన్నా నువ్వు? వాడు చేసిన పనికి పొమ్మనక ఇంకా ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలా? తాగడం తిరగడం ఇదే జీవితంలో బతుకుతున్నాడు. సర్లే, పెళ్లి చేస్తే అయినా ఒక బాధ్యత ఏర్పడుతుందని, దారిని పడతానని నువ్వు చెప్పిన మాటలు నమ్మి ఈ పెళ్లి గాని జరిగితే నిజంగా వాడు బాగుపడతాడేమో, నేనిచ్చిన మాట నిలబడుతుందేమో అనే నమ్మకంతో ఘనంగా పెళ్లికి ఏర్పాట్లు చేశాను. వాడేం చేశాడు? 10 మందిలో నా పరువు తీశాడు. పోయింది నా పరువే కాదు, ఒక ఆడపిల్ల జీవితమే నాశనమైంది. ఉన్న దాంట్లో గౌరవంగా బతుకుతున్న కుటుంబం అది. ఎంతో ఆత్మాభిమానం కల ఆడపిల్ల. అలాంటి అమ్మాయికి ఎవరితోనో పెళ్లి సంబంధం కుదిరిస్తే ఆ పెళ్లి చెడగొట్టాలని చూశాడు. చివరికి పేటల మీద వైశాలి మెడలో కట్టాల్సిన తాళి తీసుకెళ్లి విజయశాంతి మెడలో కట్టేశాడు. ఏ మనిషి అమ్మ వాడు అసలు? ఏ జన్మ వాడిది? ఎన్నిసార్లు తిట్టాలి, ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పటి వరకు చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఉంది, కానీ ఈ తప్పుకి ఎలాంటి అవకాశం లేదు. నేనిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు. బంగారం లాంటి ఆడపిల్ల భవిష్యత్తుని నాశనం చేశాడు. ఇలాంటి వాడికి నా ఇంట్లో చోట్లేదు. వెళ్ళిపోమని చెప్పాను పూర్ణ ఇక్కడి నుంచి. వాడేమో తప్పు చేసిన మాదిరి మాట్లాడుతుండవేందన్నా? ఇది వాడి తప్పు కాదు. వాణ్ణి వెంబడి పట్టుకుని తిప్పుకుని అటుపోయి ఇటుపోయి ఆ పిల్లే వీణ్ణి ముగ్గులోకి లాగుండాది. చివరికి ఇదిగో వాడంతట వాడే వచ్చి తాళి కట్టేలా చేసుకునుండాది. ఏమీ తెలియనట్టు మళ్ళీ నాటకాలు ఆడుతా ఉండాది. అన్నపూర్ణ, ఆడపిల్ల గురించి అలా మాట్లాడటం పద్ధతి కాదు. వాళ్ళంత పద్ధతిగా ఉంటారని అనుకుంటుండవా ఏమి నువ్వు? ఈ పూట ఎట్టా నడిచిద్దో అనుకునేటి కుటుంబం. అట్లాంటి కుటుంబం నుంచి కోడల్ని తెచ్చుకున్నావు. ఆస్తులు అంతస్తులు చూపించినావు. ఆశ పుట్టదా?